హలో నమస్తే, వెల్కమ్ టు సెకండ్ ఇన్నింగ్ విత్ నరేష్. ఆర్సీబీ మ్యాచ్ గెలిచింది. కింగ్స్ కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్, దినేష్ కార్తిక్ ఫినిషింగ్ టచ్. మ్యాచ్ రివ్యూ చెప్పుకుందాం. టాస్ గెలిచి డూప్లెసిస్ ఆర్సీబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. మంచి డిసిషన్ తీసుకుంటే ఆర్సీబీ గ్రౌండ్లో సెకండ్ బ్యాటింగ్ చేసింగే గెలుస్తుంది. చిన్న గ్రౌండ్ కదా, ఎంత స్కోర్ కొట్టినా చేసింగ్ చేసే ఈజీ. టాస్ పైన చాలా డిపెండ్ అయి ఉంటుంది. అలాగే డూప్లెసిస్ మంచి డిసిషన్ తీసుకున్నాడు. బ్యాటింగ్కి అయితే వచ్చారు పంజాబ్. శిఖర్ ధవన్, బ్యారిస్టో సేమ్ టచ్లోకి 2 4 కొట్టి 3 బాల్ అవుట్ అయిపోయాడు ఫస్ట్ థర్డ్ ఓవర్లో. శిఖర్ ధవన్, ప్రభు సిమ్రాన్ సింగ్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చారు 6 ఓవర్స్కి. ఫస్ట్ పవర్ ప్లేలో 6 ఓవర్స్కి 40, చాలా తక్కువ కొట్టిండు, చాలా స్లోగా ఆడిండు. పిచ్ ఎట్లుందంటే బౌలింగ్ వేసే వాళ్ళకి బౌలింగ్కి అనుకూలంగా, బ్యాటింగ్ ఆడే వాళ్ళకి బ్యాటింగ్ అనుకూలంగా ఉంది పిచ్ అయితే. శిఖర్ ధవన్ కెప్టెన్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. కొంచెం స్ట్రైక్ రేట్ పవర్ ప్లేలో ఇంకా రావాల్సింది. ప్రభు సిమ్రాన్ ఆడిండు, అవుట్ అయిపోయిండు. తర్వాత లివింగ్స్టోన్ కూడా తొందరనే అవుట్ అయింది, అంత పార్ట్నర్షిప్ ఏం రాలేదు. తర్వాత శిఖర్ ధవన్ లివింగ్స్టోన్ తర్వాత నెక్స్ట్ బాల్ శిఖర్ ధవన్ అవుట్ అయిపోయిండు. శిఖర్ ధవన్ తర్వాత మ్యాక్స్వెల్, జితేష్ శర్మ కాస్త మంచిగా ఆడిండు. జితేష్ శర్మ లాస్ట్లో స్కోర్ తీసుకొచ్చి శశాంక్ సింగ్ లాస్ట్ ఓవర్లో 20 runs, లాస్ట్ ఓవర్లో జోసెఫ్ 20 runsతో ఆ 177 స్కోర్ వచ్చింది ఆర్సీబీకి. అది పంజాబ్కి జోసెఫ్ అన్ని బాల్స్ మంచిగా 19 ఓవర్స్కి 156 స్కోర్ ఉండేది. లాస్ట్ ఓవర్లో 20 runs ఇచ్చినా ఏం సరిపోలేదు ఆర్సీబీకి. ఆ స్కోరింగే సరిపోదు ఆర్సీబీ సెకండ్ బ్యాటింగ్. కానీ నెక్స్ట్ బ్యాటింగ్ కోహ్లీ టార్గెట్ 178 టార్గెట్తో 177 టార్గెట్తో వచ్చారు. ఫస్ట్ బాల్ సెకండ్ బాల్కి శామ్ కరణ్ బౌలింగ్లో బారిస్టో మళ్ళీ క్యాచ్ డ్రాప్ చేసిన కోహ్లీది. అది ఎంత ప్రభావం పడిందో చూసినాం మనం అందరం. కోహ్లీ 77 సూపర్ ఇన్నింగ్స్, మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్, ఒంటరి పోరాటంతో మ్యాచ్ అయితే గెలిపించేసిండు ఆల్మోస్ట్గా. నెక్స్ట్ కెమెరాన్ గ్రీన్, డూప్లెసిస్, మ్యాక్స్వెల్ అటర్ ఫ్లాప్ ముగ్గురు 3 runs 3 రన్లతోనే అవుట్ అయిపోయారు. ముగ్గురు ఫారెన్ ప్లేయర్ హ్యాండ్ ఇచ్చేసినారు. రజత్ పట్టిదార్ కొద్దిసేపు 18 runs చిన్న పార్ట్నర్షిప్ కోహ్లీతో అయిపోయింది. తర్వాత కోహ్లీ ఒక్కడే ఒంటరి పోరాటం, కోహ్లీ అవుట్ అయిపోయింది. 4 ఓవర్స్కి 47 కొట్టాలి దినేష్ కార్తిక్. అనుజ్ రావత్ కూడా వచ్చి చిన్నది పెద్దగా రాణించలేదు. బట్ దినేష్ కార్తిక్ అండ్ లాస్ట్లో ఇంపాక్ట్ ప్లేయర్ మైపాల్ లొమ్లర్ వచ్చి కార్తిక్ అండ్ దినేష్ కార్తిక్ సూపర్ ఫినిషింగ్ ఇచ్చేసినారు. ఆర్సీబీ మ్యాచ్ అయితే గెలిచింది ఫస్ట్ మ్యాచ్. కోహ్లీకి ఇది 150 హాఫ్ సెంచరీ. కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్. ఆర్సీబీ మ్యాచ్ అయితే గెలిచింది. మరి వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేస్తే ఇంకొంతమందికి అవుతుంది. నెక్స్ట్ రేపటి మ్యాచ్ గుజరాత్ అండ్ చెన్నై రివ్యూతో మళ్ళీ కలుద్దాం. రేపటి మ్యాచ్ చాలా ఇంపార్టెంట్, లాస్ట్ ఇయర్ ఫైనలిస్ట్. రేపు మ్యాచ్ అయితే చాలా బాగుంటుంది. ఎట్లా అయితే అయింది, ఆర్సీబీ మాత్రం ఫస్ట్ విజయం సాధించేసింది. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.